డాక్టర్ దగ్గర పోదాం. ఇంకాసేపు ఈ అమ్మాయి దగ్గర ఉంటే నన్ను దొబ్బేసేలా ఉంది పక్కకి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఫాలో అవ్వుషా, ఆమె ఎప్పుడు ఎలా కెమెరామెన్ అయ్యావో ఏమో నువ్వైతే. వర్కౌట్ అవుతా సుభాష్. డాక్టర్ ఏంటి నా కోసం వెయిట్ చేస్తున్నా? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎందుకు వచ్చేసా నేను చెప్పాను కట్టు. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. హాయ్ హలో, వెల్కమ్ టు మనుతో ముచ్చట్లు. అదే నేనేంటి వీడియో స్టార్ట్ చేశాను, రాగానే ఇంకో వీడియో చేస్తున్నాను అనుకుంటారా? సో ఏం లేదు, ఒక ఆర్టిస్ట్ అయినా నార్మల్ పర్సన్ అయినా ఈ మధ్య బాగా స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో నేను విజిట్ చేసిన ఈ క్లినిక్లో సో నాకైతే హెయిర్ ప్రాబ్లం అనేది పోయింది. సో ఇలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఇలాంటి క్లినిక్ ఒకటి ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు, నాకు నచ్చి ఇలాంటి ఒక ట్రీట్మెంట్ ఉంది అని అందరికీ తెలియడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. సో లోపల అంబియన్స్ ఎలా ఉన్నాయి అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంది ఒకసారి డాక్టర్తో మాట్లాడేసి తెలిసేసుకుందాం. అసలు కాస్ట్ ఎంత అంటే ఎక్స్పెన్సివ్ ఉంటుందేమో అని మీరు అనుకోవచ్చు. ఒకసారి డాక్టర్ నోటితో మీ అందరికీ వినిపిస్తా, లోపలికి వచ్చి. ఎస్, ఇది మన క్లినిక్. మన అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మన అనే ఫీల్ అవుతారు. ఇక్కడ హాస్పిటల్కి వచ్చాం, క్లినిక్ వచ్చాం, అమ్మో ఎలా ఉంటుందో అసలు ఎవరు చాలా హోమ్లీగా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇది తినే మన రిసెప్షన్. అశ్విని తినే ఆల్రౌండర్ అనమాట. తినే రిసెప్షన్, తినే ఏంది నర్సు, తినే బ్లడ్ తీసుకుంటుంది, తినే ఇంజెక్ట్ చేస్తుంది, ఎవ్రీథింగ్ ఆల్రౌండర్, మల్టీ టాలెంటెడ్. హాయ్ చెప్పు నా సబ్స్క్రైబర్. ఇక్కడ రిసెప్షనిస్ట్ అయినా మన అమ్మాయి లాగా అనమాట. ఎవరు ఎంప్లాయీగా చూడరు, మన అమ్మాయిలా చూస్తారు. ఇంక ఇది C4U క్లినిక్. చెప్పు దాన్ని ఏంది? C4U ఎస్థెటిక్ క్లినిక్ అంటే కేర్ ఫర్ యూ, కేర్ ఫర్ యూ, కేర్ ఫర్ మీ. ఓకే, మన దగ్గర ఏమున్నాయి ఇప్పుడు? లోపల డాక్టర్ ఉన్నారా? డాక్టర్ దగ్గర పోదాం. ఇంకాసేపు ఈ అమ్మాయి దగ్గర ఉంటే నన్ను దొబ్బేసేలా ఉంది పక్కకి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఫాలో అవ్వుషా, ఆమె ఎప్పుడు ఎలా కెమెరామెన్ అయ్యావో ఏమో నువ్వైతే. వర్కౌట్ అవుతా సుభాష్. డాక్టర్ ఏంటి నా కోసం వెయిట్ చేస్తున్నా? పెద్ద సమస్య వచ్చి పడిందే. హలో, హాయ్. సో ఈ క్లినిక్ కి కథా కర్మ క్రియ CEO చైర్మన్ అన్ని మన మేడమే. అంటే డాక్టర్ వేరే ఉన్నారు, ఇంకా మొత్తం తిని చూసుకుంటారు. తిని కూడా డాక్టరే, కాకపోతే కాస్మెటాలజిస్ట్ అంటారు కదా, అది నాకు తెలీదు, తిట్టుకోకండి కామెంట్లో. మేడం, మన దగ్గర ఏం ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది ప్రజెంట్? అంటే అందరిలా కాకుండా మన దగ్గర అసలు డిఫరెంట్గా అందరు పోతే అక్కడ వాళ్ళు మీకు అది చేస్తాం, మీ స్కిన్ ఇలా చేస్తాం, అలా చేస్తాం, మీ హెయిర్ ఇలా చేస్తాం అని అంటారు. అంటే డబ్బులు పోతాయి, టైం పోతుంది, ఎనర్జీ పోతుంది. అట్లా కాకుండా ఓకే. సో మన దగ్గర వచ్చేసి హెయిర్, స్కిన్, లేజర్స్ అన్ని ట్రీట్మెంట్స్ అఫోర్డబుల్ ప్రైజెస్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో ఏ ట్రీట్మెంట్ అయినా 100% రిజల్ట్స్ వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అంటే అదంతా రాంగ్. ఏదైనా సరే సెషన్స్ తీసుకోవాలి. సో C4U క్లినిక్లో వచ్చేసి మీకు ఎక్స్పీరియన్స్ అండ్ స్పెషలిస్ట్ డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అందరూ అవైలబుల్ ఉన్నారు. సో స్కిన్ ఇష్యూస్ ఏమన్నా అవ్వనివ్వండి, మీకు స్కిన్ పైన లేయర్స్కి ట్రీట్మెంట్స్ అండ్ ఇన్నర్గా ఏమన్నా మెడిసిన్ కావాలన్నా కూడా డాక్టర్స్ మీకు సజెస్ట్ చేస్తారు. అండ్ అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. కార్పొరేట్ లెవెల్ ట్రీట్మెంట్స్ మీ బడ్జెట్లో అందరికీ యూజ్ అయ్యేటట్టు మా దగ్గర ప్రైజెస్ ఉన్నాయి. మాకు ఇలా ఓరల్గా కాకుండా చూపించగలరా అసలు ఏం అవైలబుల్గా ఉన్నాయి ట్రీట్మెంట్ అని? యా, నేను ఇవాళ ఉన్న క్లయింట్స్వి కొన్ని సెషన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను ఈరోజు. మనం అక్కడ ఎందుకు వచ్చేసా నేను చెప్పాను కట్టు. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఇది స్కిన్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ రూమ్. అంటే ఏ ట్రీట్మెంట్ అయినా ఇదే రూమ్ లోనా? స్కిన్ కి సంబంధించి చేసే ట్రీట్మెంట్స్ కి ఇది ప్రొసీజర్ రూమ్. ఓకేనా? అండ్ ఇది IPL 3-in-1 మెషిన్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనము లేజర్ హెయిర్ రిడక్షన్ చేస్తాం కదా, దానికి యూజ్ చేసే ప్రోపర్. లేజర్ హెయిర్ ఏంటది అంటే ప్రాబ్లం? అంటే లేజర్ అంటే మనకి ఏమంటారు, హెయిర్ రిడక్షన్ అంటే ఇప్పుడు కొన్ని ప్లేసెస్ లో అన్వాంటెడ్ హెయిర్స్ వస్తాయి కదా. సో అన్వాంటెడ్ హెయిర్ మనకు వద్దు అనుకున్నప్పుడు మనము వ్యాక్స్ చేస్తాము, పార్లర్స్ కి వెళ్ళి ట్రిమ్ చేస్తాము. ఇవన్నీ చేస్తే స్కిన్ బాగా పాడైపోతుంది. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్లీ లేజర్స్.
ఇవేమి హార్మ్ఫుల్ లేజర్స్ ఉండవు, ఫ్రెండ్లీ లేజర్స్ ఉంటాయి. అండ్ దట్టు ఈ ఫాలికల్ ఉన్న లేయర్ ఎపిడర్మస్ టు డెర్మస్ లేయర్ వరకే వెళ్తుంది దీని బీమ్ కూడా. సో దీనివల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అంటే స్కిన్ కూడా గ్లో అవుతుంది. ఎందుకంటే ఇది టార్గెట్ చేసేది పిగ్మెంటేషన్ అన్నమాట. ఓకే. సో ఇది హెయిర్ రిడక్షన్ సెషన్స్, మనము క్లయింట్ హెయిర్ ఫాలికల్ స్ట్రెంగ్త్ అండ్ హెయిర్ కలర్ అంటే నార్మల్ గా సైడ్ ఎఫెక్ట్స్ అంటారు కదా, ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి, అలా ప్రాబ్లం ఏం రాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు దీనికి. కాకపోతే సెషన్స్ ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కొక్కలా పనిచేస్తుంది. కొంతమందికి 6 కి రెడ్యూస్ అయితే కొంతమందికి 8 కి రెడ్యూస్ అవుతుంది, ఇంకొంతమందికి 4 కి రెడ్యూస్ అవుతుంది. ఇది కూడా సెషన్ వైజ్. ఇది కూడా సెషన్ వైజే ఉంటుంది. సరే, సెషన్ వైజ్ చెప్పారు కానీ ప్రైస్ లో కూడా ప్రైస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. బయట కార్పొరేట్ టైప్ మీకు ప్యాకేజీలు కట్టాలి, ఇంత పేమెంట్ చేస్తేనే ట్రీట్మెంట్స్ ఇట్లా ఏమి ఉండవు. సెషన్ టు సెషన్ వైజ్ మీరు కట్టుకోవచ్చు. రిజల్ట్స్ 100% గ్యారంటీ. ఒకవేళ మీకు రిజల్ట్స్ కనిపించకపోతే మీ పేమెంట్ మీకు రిటర్న్ కూడా ఇచ్చేస్తాను. అండ్ ఇది చాలా చాలా క్లినిక్స్ లో చూసా ఇది. ఇప్పుడు ఇది నైస్, ఇది ట్రెండీ. ఇది చాలా మందికి ఇప్పుడు అందరికీ తెలుసు, హైడ్రా ఫేషియల్ మిషన్. ఇది పార్లర్స్ లో, బయట బ్యూటీ పార్లర్స్ లో ప్రతి చోట ఉంటుంది ఇది. బట్ ఏంటంటే ప్రొఫెషనల్ గా ట్రైన్ అయిన వాళ్ళ చేతిలో చేసుకుంటే మంచిది నా అడ్వైజ్. ఓకేనా? సో ఇది జస్ట్ లైక్ ఒక ఫేషియల్ ఎవ్రీ మంత్ మనం చేసుకోవడానికి ఎక్స్ప్లోరైట్ చేసుకొని సీరమ్స్ యూజ్ చేసి పర్సెంటేజ్ వైజ్ గా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. అది మనం స్కిన్ క్లయింట్ ది ఎంత వరకు మనం పెట్టుకోవచ్చు, అందులో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా ఫేషియల్ అంటే ఒకసారి చేసుకున్నాక ఇంకొకసారికి మళ్ళీ చేయించుకోలేకపోయినా, కంటిన్యూగా ట్రీట్మెంట్ కి రాకపోయినా, ఇక్కడ ముక్కు మీద ఇటు సైడ్ కి మా తెలుగులో తెలంగాణలో చెప్పాలంటే మంగు అలాంటి అంటారు. ఎక్కువ ఫ్యామిలీ లేడీస్ కి, కిడ్స్ ఉన్న లేడీస్ కి అండ్ స్ట్రెస్ ఉన్న లేడీస్ కి బాగా వస్తుంది. సో అది ఎన్ని సెషన్స్ లో పోతుంది? యాక్చువల్లీ మీరు అడిగినట్టు మెలాస్మా అంటే దానికి 100% డెర్మటాలజిస్ట్ దగ్గర కూడా ఉండదండి ట్రీట్మెంట్. అదేంటంటే కొన్ని మెడిసిన్స్ యూజ్ చేసి ఏదైనా ప్రోడక్ట్స్ యాసిడ్స్ ఉన్న యూజ్ చేసినప్పుడు పోతుంది. బట్ ఎప్పుడైతే మీరు ప్రోడక్ట్ స్టాప్ చేస్తారో అప్పుడు వెంటనే వస్తుంది. బట్ ఇక్కడ మన దగ్గర స్పెషల్ స్పెయిన్ కి సంబంధించింది ఒకటి ఉంది. మెలాస్మాకి ఒక పీల్ ఉందన్నమాట. సో అది మీకు ఖచ్చితంగా 80% గ్యారంటీగా రిజల్ట్ వస్తుంది. ఇది సెషన్ వైజ్ సెషన్స్ ఉంటాయి దీనికి కూడా. అది స్కిన్ డెప్త్ ఎంత వరకు దాని పిగ్మెంటేషన్ ఉందో చూసుకొని దానికి తగ్గ పీల్స్ ఇస్తాము. సో దీని రిజల్ట్స్ కూడా ఆల్రెడీ మన దగ్గర బిఫోర్ తీసుకున్న క్లయింట్స్ కూడా మీకు రివ్యూస్ కావాలంటే ఉంటాయి మన ఇన్స్టా అకౌంట్ లో, అందులో చూడొచ్చు మీరు. బిఫోర్ చేయించుకున్న వాళ్ళ రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ. సో ఇది వచ్చేసి మనం క్యావిటేషన్ మిషన్ అంటాము, లేదా మనం ఇంచ్ లాస్ అంటాం కదా. అంటే వెయిట్ లాస్, నాట్ లైక్ ఏ వెయిట్ లాస్. ఓకే, వెయిట్ లాస్ అని అనకూడదు దీన్ని. ఇంచ్ లాస్ ఆర్ షేప్నింగ్. అంటే ఇప్పుడు మన బాడీయా, ఫుల్ బాడీలో సర్టన్ పార్ట్స్, సపరేట్ పార్ట్స్ కి ఇవ్వగలం అన్నమాట. సో ఈ లివర్ ప్లేస్ వదిలేసి బెల్లీ బటన్ కి ఇవ్వచ్చు, హ్యాండ్స్ కి ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది లేడీస్ డబల్ చిన్ రెడ్యూస్ కి యూజ్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే హార్మ్ఫుల్ ఏది ఉండదు. ఓకేనా? 100% సేఫ్ ఉంటుంది. మీకు ఏది జీరో సైడ్ ఎఫెక్ట్స్ దీంతో. తర్వాత ఇది చేయించాక హెల్త్ ఇష్యూస్ వస్తాయా ఇట్లా కూడా ఏమి ఉండవు. ఖచ్చితంగా 2 to 4 ఇంచెస్ లాస్ అనేది షూర్ గా ఈ మిషన్ తోటి ఇవ్వచ్చు ఆన్ స్పాట్ 45 minutes లో. అది జస్ట్ మీకు ఏంటంటే ఫ్యాట్ మీదే వర్క్ చేస్తుంది. మళ్ళీ వస్తుంది, అది రావడానికి టైం పడుతుంది. మేము ఎప్పుడైతే లాస్ చేస్తాం కదా 2 to 4 inches, అది మళ్ళీ మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే మళ్ళీ అది పెరుగుతుందా? అదే చెప్తున్నా. ఎప్పుడైతే మీరు ఇక్కడ ట్రీట్మెంట్ కి వస్తారో, ఈ ట్రీట్మెంట్ చేసి మీరు ఆ ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వకుండా మీరు ఏం చేయాలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డైట్ ఎట్లా చేయాలి, ఎట్లా తినాలి. అంటే ఫ్యాట్ అనేది మీకు స్టోర్ అయినప్పుడే కదా ఇంచెస్ పెరుగుతుంది. సో ఏదైతే మేము రెడ్యూస్ చేసామో అది మళ్ళీ మీకు రాకుండా ఉండడానికి మేము చెప్తాము. ఇంకా ఇట్స్ ఆల్ అండ్ మీ చేతుల్లో, అంటే క్లయింట్ చేతుల్లో ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ కంట్రోల్లో పెట్టుకొని మేము చెప్పినట్టు వింటే రిజల్ట్స్ 100% ఉంటాయి. డాక్టర్ చెప్పినట్టు వింటే డైట్ చేస్తే రిజల్ట్. లేజర్ హెల్మెట్ అంటాం కదా, ఇప్పుడు హెయిర్ కి ఇందులో 7 కలర్స్ లేజర్స్ ఉంటాయి. సో క్లయింట్ కి యూజ్ ఎట్లా ఉంటుంది అనే దాన్ని చూసి నేను సజెస్ట్ చేసి కలర్స్ సెట్ చేస్తాం ఇందులో. సో ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో నార్మల్ గా మనం ఫేషియల్స్ చేస్తాం కదా, ఏదైనా స్కిన్ ట్రీట్మెంట్ చేశాక వాళ్ళకి ఇందులో ఉన్న లేజర్ లైట్ యూజ్ అవడానికి ఫేస్ మీద జస్ట్ అలా పెడతాం అనమాట, ఒక 10 to 15 minutes. ఇప్పుడు మన అంటే ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉన్నది, చాలా మంది దీనికోసం ఏ ట్రీట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారంటే టాటూ రిమూవల్. టాటూ వేయించుకొని నాలాంటి వాళ్ళు తొందరపడి తొత్తరలో టాటూలు వేయించుకొని తీయించుకోవడానికి ట్రై చేస్తారు.
సో అలాంటి వాళ్ళకి మన దగ్గర యా టాటూ రిమూవల్ ఉంది కదా, మనం ఇందాక IPL 3 ఆ machine లో- అందులోనే మీకు టాటూ రిమూవల్, వీనస్ రిమూవల్, మోల్ రిమూవల్, ఇట్లా ఒక ప్రోప్ లో అన్ని వచ్చేస్తాయి. అండ్ ఇంకొకటి ఉంటుంది అందులోనే RF బాడీ టైట్నింగ్ అంటాము. అంటే మనకి సాగి స్కిన్ అవుతుంది కదా, అంటే ఇట్లా కొంతమంది ముడతలు వచ్చేస్తాయి. వెయిట్ లాస్ అయినప్పుడు ఆ. డైట్ చేసి స్కిన్ అంటే నాట్ లైక్ మాక్సిమం సాగి స్కిన్ చేయలేము. So, అవి కూడా సెషన్స్ బేస్డ్ ఉంటాయి. అంటే ఒక క్లయింట్ లిప్ పిగ్మెంటేషన్ ని బట్టి 2 4 అనేది డిసైడ్ చేయాలి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ 0 ఏమి ఉండవు. ఎన్ని రోజులు ఉంటది? ఒక 6 months, అది ఒక 1 year? 2-3 years ఉంటుంది. అంత ఉంటుందా? ఎక్కువ ఆఫ్టర్ పోస్ట్ కేర్ నేను చెప్తాను. సో 2-3 years ఉంటుంది. So దాన్ని maintain చేయాలి వాళ్ళు మెయింటైన్ కూడా. చేయాలి అంతే. అంత ఈజీ ఏం కాదేమో. ఒకసారి ట్రీట్మెంట్ చేసుకున్నాక దాన్ని మెయింటైన్. స్కిన్ ప్రాబ్లం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా హెయిర్ వచ్చేసరికి చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే ఫోరెడ్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోద్ది. నాకు కూడా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది. సో డాండ్రఫ్ వల్ల ఇప్పుడున్న షాంపూస్ యూస్ చేసి ఎంత ప్రాబ్లం ఉంది. హెయిర్ ఎలా మన దగ్గర ఉన్న హెయిర్ Treatments, తక్కువ hair కి. బడ్జెట్ లో ఫాస్ట్ గా యా కొంచెం క్లీన్ అయ్యేది. సో మన దగ్గర హెయిర్ కి PRPs ఉన్నాయి, డాండ్రఫ్ సెషన్స్ ఉన్నాయి. Hmm. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఈ హెయిర్ కి సంబంధించిన PRP ట్రీట్మెంట్స్ అన్ని సీనియర్ డాక్టర్ డర్మటాలజిస్ట్ అండర్ జరుగుతాయి. సో మేడం మీకు చెక్ చేస్తారు హెయిర్ ఫాలికల్స్ అవన్నీ చెక్ చేశాక మీకు ఇంటర్నల్ గా ఏమన్నా ప్రాబ్లం ఉంటే మేడం మీకు డాక్టర్ గారు మీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సో బ్లడ్ టెస్ట్లు ఒకటి కన్ఫర్మ్ గా మేము తీసుకుంటాం ఖచ్చితంగా. సో బ్లడ్ టెస్ట్ లో మీకు ఏమన్నా విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా, హెయిర్ లాస్ కి ప్రొఫైల్స్ ఇట్లా సపరేట్ గా ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ 100% రిజల్ట్స్ గ్యారంటీ, ప్లస్ మీకు డాక్టర్స్ అండర్స్ ట్రీట్మెంట్స్ జరుగుతాయి. అది మీ బడ్జెట్ లోనే. సో అంటే హెవీగా ప్రైజెస్ ఏమి ఉండవు, భయపడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ నా కన్సర్న్ ఏంటంటే ఫస్ట్ వచ్చి చూపించుకోండి హెయిర్ కి ప్రాబ్లం అంటే. యా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినప్పుడే వచ్చి చెక్ చేయించుకుంటే మనం ఎక్కువ లాస్ అవ్వక ముందే ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అంట నేను. థ్యాంక్ యూ సో మచ్ జోయా గారు. థ్యాంక్ యూ మను గారు. మెసేజ్ చేశారు అందరికి. అందరూ చూసారు కదా వీడియో. అందరూ ఒకసారి క్లినిక్ విజిట్ అవ్వండి. అసలు ఫస్ట్ ఒకసారి విజిట్ అవ్వండి. విజిట్ అయినందుకు ఏం పేమెంట్ ఉండదు కాబట్టి ఒకసారి విజిట్ అయ్యాక అసలు ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ముందు మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన దగ్గర అసలు మన లోపల ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా టెస్ట్ ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. సో ఇంకెందుకు లేట్, మీరు అందరూ ఒకసారి విజిట్ చేయండి అండ్ క్లినిక్ లో ఉన్న ఫెసిలిటీస్ తెలుసుకోండి, ట్రీట్మెంట్ చేయించుకోండి చాలా తక్కువ ప్రైస్ లో. అండ్ ఇంకోటి ఏంటంటే మా వీడియో చూపించిన వాళ్ళకి డిస్కౌంట్ ఏమైనా ఎందుకు ఇవ్వను, ఖచ్చితంగా ఇస్తారు. ఇస్తాను. సో ఖచ్చితంగా ఈ ఇస్తారు. వీడియో చూసి మేము వచ్చామని చెప్తే 20 to 30% ఇస్తాను మను గారు కోసం. అందరూ నా సబ్స్క్రైబర్స్ కి ఏమైనా యూజ్ అవుతే ఖచ్చితంగా వచ్చి చేయండి. నా ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా నేను ఒక వీడియో పెట్టాను, దాని కింద కామెంట్లు పెట్టారు ఎక్కడ అని. సో నేను డిస్క్రిప్షన్ లో మొత్తం అడ్రస్ ఇస్తాను అండ్ కాల్ నంబర్ ఇస్తాను. అందరూ ఒకసారి విజిట్ చేయండి, చూడండి. చూశాక ట్రీట్మెంట్ ఎలా, ఒక్క ట్రీట్మెంట్ అయినా చేయించుకొని నాకు చెప్పండి. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను మీ అందరి కోసం ఒక వీడియో చేశాను కాబట్టి. సో ఇంకెందుకు లేట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ చేయండి ట్రీట్మెంట్ గురించి. మీకు వీడియో నచ్చిందా, నెక్స్ట్ వీడియో ఇంకేమైనా కావాలా ఈ హాస్పిటల్ గురించి అంటే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.